ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 13వ తేదీ గురువారం రోజున 60,203 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 21,793 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,77,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 31 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా శ్రీ హర్షితారెడ్డి గారు, సుప్రభాతం సేవకి మిగతా 3 సేవలకి ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండే ఎలిజిబుల్ నా అండి? కో సిస్టర్స్, ఓన్ సిస్టర్స్, వదిన, ఆడపడుచులు ఇలా ఎవరైనా ఛాన్స్ ఉంటుందా? ప్లీజ్ హెల్ప్ మీ అని అడుగుతున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాద పద్మారాధనం ఈ సేవల్లో పాల్గొనాలి అంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ లక్కిడిపులో సెలెక్ట్ అయిన వారికి మాత్రమే అవకాశం అయితే ఉంటుందండి. ఈ ఆర్జిత సేవలకి ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి ఇద్దరికి లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. ఇద్దరు అంటే భార్య భర్త, అమ్మ కొడుకు, తండ్రి కూతురు, అక్క చెల్లి, అక్క తమ్ముడు, వదిన ఆడపడుచు ఇలా ఏ ఇద్దరికైనా ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ సేవలకి సెలెక్ట్ అయితే ఆ ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అంటే లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆ సేవలకి కేవలం భార్య భర్తే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రిస్ట్రిక్షన్స్ అయితే లేవండి. ఏ ఇద్దరైనా లక్కిడిపులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు, ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చు. అలాగే నెక్స్ట్ అంజీ గారు, ఇన్ఫాంట్ దర్శనంకి ముందుగా ఏమైనా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలా, డైరెక్ట్ వెళ్ళొచ్చా, ఎంత టైం పడుతుంది ఇన్ఫాంట్ దర్శనంకి అని అడుగుతున్నారు. ఇన్ఫాంట్ దర్శనం అంటే బిలో 1 year బేబీ తల్లిదండ్రులకి సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనాలు కల్పిస్తున్నారండి. దీనికి అడ్వాన్స్ గా మీరు ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనం చేసుకోవడానికి బిలో 1 year బేబీ తల్లిదండ్రుల ఆధార్ కార్డ్స్, అలాగే మీ 1 year బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ కానీ ఆధార్ కార్డు కానీ ఈ 2 లేవు అనుకుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ అనేది ఇచ్చుంటారు కదండి, అది కానీ మీరు ఒరిజినల్స్ అనేవి తీసుకొని వచ్చి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మీరు ఎప్పుడైనా సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేశారు అంటే మిమ్మల్ని సుపదం ఎంట్రీ ద్వారా ఇన్ఫాంట్ దర్శనంకి అనుమతిస్తారు. అలా అనుమతించాక ఆ రోజు ఉన్న రష్ ని బట్టి 45 నిమిషాల నుంచి 1 hour లో దర్శనం అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇన్ఫాంట్ దర్శనంకి వెళ్లే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఎవరైతే బిలో 1 year బేబీ తల్లిదండ్రులు ఉంటారో వారిని అండ్ ఆ బేబీకి అక్క కానీ అన్న కానీ 12 సంవత్సరాల లోపు సిబ్లింగ్ అని ఉంటే వారిని మాత్రమే అలో చేస్తారండి. రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య, మేనత్త ఇలా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ని మాత్రం సుపదం ఎంట్రీ ద్వారా అలో చేయరు. ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే నెక్స్ట్ తులసి గారు, హాయ్ మ్యామ్, March 16th నైట్ 10 PM కి 300 రూపీస్ బుక్ చేశాము. మార్నింగ్ దర్శనంకి పంపిస్తారా మ్యామ్? ప్లీజ్ రిప్లై. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న టీటీడీ గైడ్ లైన్స్ ప్రకారం దర్శనం టికెట్స్ ఆర్ టోకెన్స్ కలిగిన భక్తులు మీ దర్శనం టికెట్ ఆర్ టోకెన్ లో దర్శనానికి ఏ టైం అయితే మెన్షన్ చేసి ఉంటారో పర్టికులర్ ఆ టైం స్లాట్ లో మాత్రమే దర్శనం క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేస్తే అనుమతించడం జరుగుతుందండి. అంతేకాని మీ స్లాట్ టైం
టైం కంటే చాలా అర్లీగా క్యూ లైన్ వద్ద రిపోర్ట్ చేస్తే క్యూ లైన్ లోకి అనుమతించడం జరగదు. సో మీరు ఫిబ్రవరి 16వ తేదీ రాత్రి 10 గంటల టైం స్లాట్ కి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు. మీరు ఆ రోజు రాత్రి 9 గంటల తరువాత ఎప్పుడైనా ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని క్యూ లైన్ లోకి అలో చేస్తారండి. అంతేకాని మీరు ఆ రోజు మార్నింగ్ టైంలో క్యూ లైన్ వద్ద రిపోర్ట్ చేసిన అనుమతించరు ప్రస్తుతం ఉన్న టీటీడీ గైడ్ లైన్స్ ప్రకారం. అలాగే నెక్స్ట్ సందీప్ కుమార్ గారు, అక్క నడక మార్గం నుండి వెళ్లే వాళ్లకు ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ ఇస్తారు? శ్రీవారి మెట్టు మార్గం దగ్గర నుండి వెళ్లాలా ఆర్ అలిపిరి నుండి అయినా వెళ్లొచ్చా అని అడుగుతున్నారు. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి ఆ నడక మార్గం మధ్యలో ఎక్కడా ఎటువంటి టోకెన్స్ ఇవ్వడం లేదండి. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులు తిరుపతిలో ఇచ్చి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని ఆ నడక మార్గంలో నడిచి వెళ్లవచ్చు. అంటే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, ఇంకా అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి తిరుమలకి చేరుకోవచ్చు. అయితే తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. వన్స్ రాత్రి 9 గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అందుబాటులో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకుంటే ఆ నడక మార్గం స్టార్టింగ్ లోనే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఆఫ్లైన్ టోకెన్స్ అనేవి ఇస్తారు. మీరు ఆ నడక మార్గం స్టార్టింగ్ లో ఇచ్చే టోకెన్స్ ను తీసుకొని ఆ శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి 1250వ మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకొని ఆ నడక మార్గంలో తిరుమలకి చేరుకున్నారు అంటే ఆ టోకెన్ వ్యాలిడ్ అయి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు. ఈ శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ఉదయం 6 గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు అవైలబుల్ లో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గంలో ఇచ్చే ఆఫ్లైన్ టోకెన్స్ కావచ్చు, ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్ స్లాట్ టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఇంకా ఎన్ని టోకెన్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ టోకెన్ స్టేటస్ కావచ్చు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా ఇన్స్టెంట్ గా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ శేఖర్ గారు, మేడం మేలో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు. మే మంత్ కు సంబంధించిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 25వ తారీఖున టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. అండ్ మే నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని అంటే లక్కిడిపు ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవ 500 రూపీస్ దర్శనం టికెట్స్, అంగప్రక్షణ సేవా టికెట్స్, సీనియర్స్ డే దర్శనం టికెట్స్, శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, తిరుమల తిరుపతి అకామిడేషన్ 300 రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్, ఇలా మే నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఈ మంత్ అంటే ఫిబ్రవరి 18వ తేదీ నుంచి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఆ టికెట్స్ అన్నింటి రిలీజ్ గురించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రమేష్ గారు, మేడం 300 రూపీస్ ప్లస్ హోమం బుక్ చేసుకుంటే హోమం అటెండ్ కావాలా అండ్ మార్చ్ మంత్ 30 days కా అని అడుగుతున్నారు. అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ హోమం టికెట్ ని బుక్ చేసుకున్నారో పర్టికులర్ ఆ తేదీలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అలిపిరి వద్ద జరిగే ఆ హోమంలో ఖచ్చితంగా పాల్గొనాలి. హోమంలో పాల్గొన్నట్టు మీకు ఆ హోమం టికెట్ పై ఒక స్టాంప్ అనేది వేసిస్తారండి. అలా హోమంలో పాల్గొని ఆ స్టాంప్ వేయించుకొని మీరు తిరుమలకి రీచ్ అయ్యాక ఏటీసీ సర్కిల్ వద్ద మధ్యాహ్నం 3 గంటల టైం స్లాట్ లో రిపోర్ట్ చేస్తేనే మిమ్మల్ని ఆ హోమం టికెట్ పై 300 రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనం అనుమతిస్తారు. అంటే హోమం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కంపల్సరీ ఆ హోమంలో పార్టిసిపేట్ చేయాలి. అండ్ మార్చి మంత్ మొత్తానికి కలిపి ఒకేసారి అంటే ఫిబ్రవరి 26వ తారీఖున మార్చి నెలలో అన్ని తేదీలకు కూడా ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అలాగే నెక్స్ట్ హరి గారు, రూమ్స్ ఆఫ్లైన్ లో దొరుకుతుందా మేడం అని అడుగుతున్నారు. తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో భక్తులకి రూమ్స్ అనేవి ఇస్తారండి. ఎవరైతే తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే ఉదయం 8 గంటల తరువాత తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం
సమయం పట్టే అవకాశం ఉందండి. ఒకవేళ మీరు తిరుమలకి చేరుకునే సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ క్లోజ్ చేస్తున్నాయనుకోండి, ఆ భక్తులు కావచ్చు, ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. లాకర్స్ అనేవి మొత్తం 4 ప్రదేశాల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం అంటే PAC2, 2 పద్మనాభ నిలయం అంటే PAC5, 3 యాత్రీ సదన్ అంటే PAC1, 4 యాత్రీ సదన్ 3 అంటే PAC3. ఈ 4 ప్రదేశాల్లో తిరుమల కొండపై భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు. ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్, ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్, తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కావున భక్తులు తిరుమల కొండపై ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు. అలాగే నెక్స్ట్ సిద్ధార్థ్ గారు, మేడం SST టోకెన్ టైమింగ్ చెప్పగలరు అని అడుగుతున్నారు. SST టోకెన్స్ అంటే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అనేవి గతంలో అంటే వైకుంఠ ద్వార దర్శనాలకు ముందు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇచ్చేవారండి. ఆఫ్టర్ వైకుంఠ ద్వార దర్శనాలు అంటే వైకుంఠ ద్వార దర్శనాల అనంతరం తిరిగి తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. సో భక్తులందరూ కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది, తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న SST టోకెన్స్ అనేవి ప్రస్తుతం ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. కావున ఎవరైతే తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకెన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ సమయాలను గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.